హలో ఆల్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ టైనీ టైల్స్. ఈరోజు నేను ప్రసన్న డిజైనర్ స్టూడియో చిక్పేట్ బెంగళూరులో ఉన్నానండి. యాక్చువల్లీ నేను మా బాబుకి సేమ్ అవుట్ఫిట్ స్టిచ్ చేయించుకుందామని నేను ఫ్యాబ్రిక్స్ చూస్తుండగా నాకు ఈ షాప్ కనిపించింది. సో ఈ షాప్లోకి వెళ్తే చాలా బాగున్నాయి. ఒకసారి మీరైతే షాప్ లుక్ వేసుకోండి. నేను యాక్చువల్లీ అంటే ఒక ప్రతి మీటర్ ప్రైస్ ఎంత అనేసి నేను డీటెయిల్ వీడియో అయితే తీయలేదు. నేను జస్ట్ ర్యాండమ్గా చూస్తున్నాను కాబట్టి ర్యాండమ్గా వీడియో తీశాను. మీకు ఎవరైనా డీటెయిల్ వీడియో అంటే ప్రైజెస్ ఎంత అని కావాల్సి అంటే కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు విత్ ప్రైస్తో వీడియో తీస్తాను. ఇదైతే వచ్చి నెట్ ఫ్యాబ్రిక్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ చేశారండి. ఇది మీటర్ వచ్చేసి 3800 అన్నారు. అండ్ దీంట్లో మనకి ఒక 4-5 కలర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ అనమాట. అండ్ నెక్స్ట్ గ్రే కలర్ ఉంది. అండ్ అలాగే పీచ్ కలర్ ఉంది. అలాగే లావెండర్ కలర్స్ ఇలాగ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. అలాగే డిఫరెంట్ వర్క్స్తో కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి ఫ్యాబ్రిక్స్ అన్నీ. ఎస్పెషల్లీ మీలో బాయ్స్ బేబీ మదర్స్ ఉంటే తెలుస్తాయి కదా కష్టాలు. వాళ్ళకి నిజంగా ఏం కొనాలో ఎలా కొనాలో అసలు అర్థమే కదా. ఎప్పుడు చూసినా చిన్నపిల్లలైతే షర్ట్ ఇలా ప్యాంట్స్ ఇవే తప్ప వాళ్ళకి ఎలాంటివి ఉంటే మనకి తీసుకోవడానికి పెద్ద ఆప్షన్స్ ఉండవు కదా. సో నాకు కూడా సేమ్ కాంబో అవుట్ఫిట్ చూద్దామంటే అసలు ఎలా స్టిచ్ చేయించాలి ఏం స్టిచ్ చేయించాలని తెలియలేదు. లాస్ట్కి వెతక ఒక అవుట్ఫిట్ అయితే నా మైండ్లోకి వచ్చింది. సో అదే తీసుకుందామని వెళ్ళాను. బట్ ఈ షాప్లో ఏంటంటే నేను అనుకున్న అవుట్ఫిట్ కొంచెం బడ్జెట్ ఎక్కువ ఉంది అనిపించి నేను ఇక్కడైతే ఏ మెటీరియల్ తీసుకోలేదు. బట్ మీరు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే స్టిచ్చింగ్ తెలిసిన వాళ్ళు ఉంటే నాకు తెలిసి మీరు విజిట్ చేయొచ్చండి. అండ్ ఇక్కడ వీళ్ళకి ఇన్ హౌస్ బొటిక్ కూడా ఉంది. సో వీళ్ళే మనకి స్టిచ్ చేసి ఇస్తారంట. ఇది వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి. జార్జెట్లో ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తారంట. ఇది మీటర్ వచ్చేసి 1850 అన్నారు. అండ్ దీంట్లో మనకి 6 కలర్స్ ఉంటాయంట. పింక్, రెడ్, బ్లాక్, గ్రీన్ అలా. సో వీళ్ళకి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది. మీకు ఎవరికైనా ఆన్లైన్లో షాప్ చేయాలనుకుంటే షాప్కి విజిట్ చేయలేని వాళ్ళు ఆన్లైన్లో కూడా వీళ్ళని కాంటాక్ట్ అయ్యి వీళ్ళని మీరు షాప్ చేయొచ్చు. వీళ్ళ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను. షాప్ డీటెయిల్స్, అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ కూడా మీకు కావాలితే కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఇది వచ్చేసి ఇందాక చూపించిన దాంట్లోనే కలర్స్ అంటండి. అండ్ ఇది వచ్చేసి ఒక డిజైనర్ ఫ్యాబ్రిక్ అనేది ఇది తక్కువ క్వాలిటీ క్వాంటిటీ తక్కువ ఉందనేసి దీని అయితే వాళ్ళు చూపించలేదు. అండ్ ఇది చూడండి, ఇది నాకైతే వర్త్ అనిపించింది. 750 అంట. నేను ఐ థింక్ కొంచెం మెటీరియల్ వేరే, బట్ ఇదే టైప్లో నేను నర్సింగ్లో కూడా చూశాను. కొంచెం కాస్ట్ అనిపించింది. బట్ ఏమో మేబీ నాకు అంత మెటీరియల్స్ తెలియకపోవచ్చు. సో దానికి డిఫరెన్స్ ఉండొచ్చు. ఇదైతే చాలా బాగుందండి. ఇది డిజైనర్ పీస్ అంటే ఓన్లీ సింగిల్ పీస్ ఉంది. దీంట్లో కలర్స్ ఉండవంట. సో అలా ర్యాండమ్గా చూస్తూ ఉన్నాను అనమాట ఫ్యాబ్రిక్. ఇది వచ్చేసి చినాన్ ఫ్యాబ్రిక్ అంటండి. బట్ ఇది 1650 అనమాట ఒక మీటరు. సో నాకైతే అంత వర్త్ కాదు అని అనిపించింది. అంటే నేను చెప్పలేను బికాస్ నాకు కంప్లీట్ ఐడియా లేదు ఫ్యాబ్రిక్స్ కోసం. సో 1650 అనమాట. అండ్ ఇది వచ్చేసి టిష్యూ ఫ్యాబ్రిక్ అండి. టిష్యూ మీద మనకి ఇలాగా హ్యాండ్ వర్క్ ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుంది. అండ్ ఇది డయాబుల్ అంటే మనకి వేరే వేరే కలర్స్ కావాలి అంటే కూడా డై చేసి ఇస్తారు. ఇక్కడే డై చేస్తారంటండి. మనం కలర్స్ చెప్తే అండ్ డైయింగ్ కూడా ఛార్జెస్ తీసుకుంటారు. సో మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.